సారీ సారీ. గ్రామస్తులకు, యువకులకు, అధికారులకు, అనధికారులకు అందరికీ పాఠశాల తరపున స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనము జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటాము. ఇటు కార్యక్రమానికి పుర ప్రముఖులు, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఏఏపీసీ చైర్మన్ గారు అందరూ కూడా జెండా వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాము. విద్యార్థులంతా కూడా క్రమశిక్షణతో ఉండండి. మరి 2 నిమిషాలలో మన కార్యక్రమం ప్రారంభమవుతుంది. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జరిగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామస్తులకు, యువకులకు మరొకసారి స్వాగతం, సుస్వాగతం. స్కూల్ పాఠశాలలోని ఆవరణలోనికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. మాలతి మేడం గారు నిర్వహిస్తారు. ఇటు కార్యక్రమానికి సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు మరియు అధికారులు, యువకులు హాజరవుతారు. గ్రామస్తులు కూడా अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा उत्कल गंगा हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तब शुभ आशीष मांगे तब जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे అప్పుడే నిర్ణయించుకున్నాను. ధైర్యమే నా ఆభరణం, దేశభక్తియే నా శ్వాస. ఆంగ్లేయులు మా రాజ్యాన్ని లాక్కోవాలని కుట్ర పన్నారు. వారు చెప్పారు, మీ దత్తపుత్రునికి రాజ్యం ఇవ్వము. నా ఝాన్సీని నేను ఎవ్వరికి ఇవ్వను. మీకు రాజ్యం కావాలా? ముందు ఈ లక్ష్మీబాయి రక్తాన్ని దాటాలి. ఈ నేలపై పుట్టిన ప్రతి బిడ్డ స్వేచ్ఛగా జీవించాలి. ఇది ఒక స్త్రీ కాదు, భారతమాత ఒక ఆగ్రహం. రండి ఆంగ్లేయులారా రండి. ఒక భరతమాత ఎదురైతే భయపడుతున్నారా? రండి. రక్తం కారిన గాయాలైనా వెనక్కి తగ్గలేదు. ఈ శరీరం పడిపోవచ్చు, కానీ దేశభక్తి ఎప్పటికీ పడిపోదు. మీ అందరినీ ఈరోజు ఒక మాట అడుగుతున్నాను. దేశభక్తి అంటే కేవలం యుద్ధం కాదు. దేశాన్ని ప్రేమించడం, జాతీయ జెండాని గౌరవించడం, పెద్దల్ని గౌరవించడం, నిజాయితీగా చదవడం, సమాజానికి సేవ చేయడం కూడా దేశభక్తియే. భారత్ మాతా కీ జై హింద్. థ్యాంక్ యూ.
మరి ఏ విధంగా ఒక విధంగా సేవ చేసినట్లయితే నిజంగా భారత్ మాతా కీ! భారత్ మాతా కీ! జై జవాన్! జై జవాన్! సెకండ్ ప్రైజ్ సెకండ్ తీసుకొని ఇక్కడ కూర్చోరు నడవాలి ఇట్లా ఆగొద్దు కూర్చో ఇక ఏ తమ్ముడు కూర్చోరా లేట్ చేయకు సెకండ్ కోక్యా అంటే కూర్చోమ్మా కూర్చో కూర్చో ఇంకా జరగాలి కట్టేసి ఆట అవుతుంది